श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు భారతదేశంలో ఉన్నటువంటి సకల మానవాళిని దృష్టిలో ఉంచుకొని కేవలం భారతీయులే కాదు మానవ జన్మనెత్తిన ప్రతి వాళ్ళను ఉద్దేశించి వాళ్లకు ఉత్తమమైనటువంటి మోక్షము రావడం కోసమే ఏ సాధనను చేయడం వలన వాళ్ళకు అటువంటి ముక్తి దొరుకుతుంది అనే విషయాన్ని అనేక గ్రంథాలను రచించి మనకు తెలియజేసినారు. భారతీయ సనాతన ధర్మంలో వేదాలకు చాలా గొప్పనైనటువంటి స్థానం ఉన్నది. వేదాల్లో చెప్పబడ్డటువంటి సాధన అది కఠినమైనది అని భావించి అందులో చెప్పినటువంటి ఏ సాధనా మార్గాలు ఉన్నాయో వాటిని సులభతరం చేసి మనకు అందించినారు మహనీయులు జగద్గురు శంకరాచార్యుల వారు. జీవ పరమేశ్వరుల యొక్క అభేదాన్ని తెలియపరుస్తూ ఆ జీవ పరమేశ్వరుల యొక్క అద్వితీయ భావాన్ని అనుభవంతో పొందడం కోసమై అనేక సంవత్సరాలు కృషి చేయాలి, అంతఃకరణం యొక్క శుద్ధి కావాలి అని చెబుతూ అంతఃకరణ శుద్ధి కోసమై అనేక సాధనా మార్గాలు శాస్త్రాల్లో ఉన్న వాటిని ఉట్టంకించి జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు దేవతా సంబంధమైనటువంటి స్తోత్ర సాహిత్యాన్ని రచించినారు. వారు రచించినటువంటి స్తోత్రాలను ఆయా దేవతా సంబంధమైనటువంటి వాటిని పారాయణం చేస్తూ ఉన్నప్పుడు, అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవతా సంబంధమైనటువంటి స్వరూప సాక్షాత్కారం అవుతున్నట్టుగా ఉంటుంది. మనస్సులో ఇతర విషయాలను తీసుకొని రాకుండా తైలధార వలె ఏకాకార వృత్తిని పొందింపజేసేటువంటి లక్షణం వారు రచించినటువంటి స్తోత్రాలకు ఉంటుంది. విష్ణు భుజంగ స్తోత్రాన్ని మనం పారాయణం చేసినాము అంటే విష్ణు సంబంధమైన చింతననే కొనసాగుతూ ఉంటుంది. శివానందలహరిని మనం పారాయణం చేస్తూ ఉంటే శివునికి సంబంధించినటువంటి సంతత చింతన కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రమైన సౌందర్య లహరిని పారాయణం చేస్తూ ఉండడం వలన, అధ్యయనం చేస్తూ ఉండడం వలన నైరంతర్య చింతన తైలధార వలె అమ్మవారికి సంబంధించినదే కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా మనస్సులో ఇతర విషయాలకు తావునివ్వకుండా ఏకాకార వృత్తిని ఆ పరమాత్మ సంబంధమైనది చింతించడం కోసము సులభమైనటువంటి మార్గము స్తోత్రములు అని భావించి జగద్గురు శంకరాచార్యుల వారు మనకు స్తోత్రాలు అందించినారు. అందులో సౌందర్య లహరి చాలా శ్రేష్టమైనటువంటి స్తోత్రరాజు. ఈ సౌందర్య లహరిని అర్థం చేసుకోవాలి అంటే అనేక విషయాల్లో పాండితి ప్రకర్ష ఉన్నవారికి మాత్రమే ఆ శ్లోకాలు అర్థమవుతాయి. శ్లోకములు అని అన్నదానికంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రము అని అనడం సమంజసమై ఉంటుంది. అటువంటి ఆ సౌందర్య లహరిలో మొదట వచ్చేటువంటి 30-40 శ్లోకాల వరకు అనేక తంత్ర రహస్యాలు, అనేక మంత్ర రహస్యాలు, అనేక మంత్రాలను ఉద్ధరించినారు జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు. అటువంటి ఆ మంత్ర సంపుటితమైనటువంటి మంత్రములతో కూడుకోనున్నటువంటి ఆ స్తోత్రంలోనే తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు ఉన్నాయో చివరి వరకు 100 శ్లోకాల వరకు అమ్మవారికి సంబంధించిన కేశాది పాదాంత వర్ణన, ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనకు కళ్ళకు పెట్టినట్టుగా చెప్పినారు జగద్గురు శంకరాచార్యుల వారు. వారు రచించినటువంటి ఈ స్తోత్రం పైన 1-2 వ్యాఖ్యానాలు కాదు, అనేక మంది అనేక రకాలైనటువంటి రీతుల్లో వ్యాఖ్యానాలు రచించి వాళ్ళ పాండితీ ప్రకర్షణ చూపుతూ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క హృదయాన్ని ఆవిష్కరించినారు మన భారతదేశంలో. అటువంటి ఆ సౌందర్య లహరి స్తోత్రాన్ని గురించి
అయాచితం నటేశ్వర శర్మ గారు పరిశోధనా వ్యాసాన్ని రచించినారు, ప్రశోధన గ్రంథాన్ని రచించినారు. చాలా చక్కని ఎన్నికను వారు చేసుకున్నారు. జగద్గురు శంకరాచార్యుల వారి గురించి సమగ్రముగా తెలిసిన వారికి మాత్రమే, అనేక శాస్త్రాలలో పాండితీ ప్రకర్ష ఉన్నవారికి మాత్రమే ఈ పని చేసే విషయంలో సామర్థ్యం అనేటువంటిది ఉంటుంది అనేది నూటికి నూరు వాళ్ళు చెప్పి తీరవలసిందే. అయాచితం నటేశ్వర శర్మ గారు చిన్ననాటి నుండి సంస్కృతాన్ని చక్కగా అధ్యయనం చేసి సాంప్రదాయకమైనటువంటి రీతిలో జీవనాన్ని కొనసాగించినటువంటి వారు. అటువంటి వారు అనేక గ్రంథాలను రచించినారు. కేవలం లేఖనం మాత్రమే కాకుండా ప్రవచనాలు కూడా చాలా చేస్తూ ఉంటారు. అంతేకాదు చక్కని లేఖనం కూడా చేస్తారు. బొమ్మలు గీయడంలో కూడా వారితో సమానమైనటువంటి వారు ఈ ప్రాంతంలో ఎవరు కూడా కనిపించరు. శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు మొదలైనటువంటి అనేక మంది మహాత్ముల సాన్నిధ్యాన్ని పొంది వారికి ఉన్నటువంటి సందేహాలన్నిటి కూడా తీర్చుకుంటూ మా చిన్నతనం నుండి పండితులుగా పేరు ప్రఖ్యాతులు పొంది కవిశేఖరులుగా కవితా లోకంలో కూడా గొప్పనైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకసారి అధ్యయనం చేసినట్టయితే వారికి ఉన్నటువంటి ఆ పరిశోధన శక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. సౌందర్య లహరి, సౌందర్యం